ఇక జియోపొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే జూన్ 13న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికైతే యుద్ధం ఆగిపోయింది. కానీ ప్రొఫెసర్ గారు, ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా మేమే గెలిచేసామని చెప్పి ప్రకటించుకుంటున్న పరిస్థితి. మధ్యలో ట్రంప్ కూడా క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకే ఈ 12 రోజుల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో గెలిచింది ఎవరు? అంటే ఎవరు గెలిచారు? యుద్ధాల్లో ఒక నానుడు ఉంది, యుద్ధాల్లో ఎవరు గెలవరు అని, అందరూ ఓడిపోతారని. సో అందువల్ల యుద్ధాల్లో తాత్కాలికంగా ఎవరికి పై చేయొచ్చినా అల్టిమేట్గా యుద్ధాల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఎవరు గెలిచారో అర్థం కావాలంటే ఏ లక్ష్యాలతో యుద్ధం చేశారు. సో ముందు ఇజ్రాయెల్ క్లియర్గా 2 లక్ష్యాలు పెట్టుకొని యుద్ధం చేసింది. ఒకటి, ఇరాన్ అణుబాంబుల నుంచి ఇజ్రాయెల్ ఉనికికి మనుగడకు ప్రమాదం, అందువల్ల ఇరాన్ అణుబాంబు తయారు చేసే సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఇది ఇజ్రాయెల్ లక్ష్యం 1. ఈ లక్ష్యాన్ని సాధించిందా? ఎస్. ఇజ్రాయెల్ కోరిక మేరకు అమెరికా దాడి చేసింది. మేక్ అమెరికా బాంబ్ ఇరాన్ అని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగా మేక్ అమెరికా బాంబ్ ఇరాన్ అన్నది నెతన్యాహు విధానం. అందులో నెతన్యాహు విజయం సాధించాడు. అమెరికా వెళ్ళి ఫోర్డు, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన దాడి చేసింది. ఎందుకంటే ఆ అణు కార్యక్రమాలపైన, ముఖ్యంగా ఫోర్డు పైన దాడి చేయగలిగే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదు కనుక ఆ లక్ష్యంలో నెతన్యాహు విజయం సాధించాడు. అమెరికా బాంబ్ చేసింది. కానీ బాంబు చేయడం లక్ష్యం కాదు, అది మీన్స్ మాత్రమే. ఎండ్ ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడం. ఇజ్రాయెల్ చెప్తున్నది మేము న్యూట్రలైజ్ చేశాము అని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది, అమెరికా చెప్పుకుంటోంది. కానీ అది ఇంకా అస్పష్టంగానే ఉంది. ఇరాన్ 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం, 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉండే, అది 90% స్థాయికి ఎన్రిచ్ చేస్తే అణుబాంబుకు ఉపయోగపడుతుంది. సో దాన్ని ముందే తరలించారని వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మిస్సింగ్ యురేనియం గురించి మాట్లాడాడు. సో ఆ మిస్సింగ్ యురేనియం కథ అలాగే ఉంది. అందువల్ల గ్లోబల్ మీడియాలో కూడా ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ డిస్ట్రాయ్ కాలేదు, డిలే మాత్రమే చేయగలిగింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళో ఏడాదో, ఇప్పుడు 2 వారాల్లో అణుబాంబు తయారు చేయగలిగే సామర్థ్యం ఇరాన్కు ఉంది అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు 2 వారాలు కాదు, 20 వారాల్లో తయారు చేసే సామర్థ్యం స్థాయికి నెట్టివేయబడింది తప్ప టోటల్గా ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ నిర్వీర్యం కాలేదు అని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల అక్కడ అస్పష్టత ఉంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ ఫర్ పొలిటికల్ రీజన్ ట్రంప్ అండ్ నెతన్యాహు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని పూర్తిగా నిర్వీర్యం చేశామని. కానీ ఆ పొలిటికల్ క్లెయిమ్ స్టిల్ అన్క్లియర్ అండ్ క్వశ్చనబుల్. ఇక 2వ లక్ష్యం ఇజ్రాయెల్ది ఇరాన్లో ఉన్న అయతుల్లా అలీ ఖమైనీ నాయకత్వంలోని ఇస్లామిక్ రెజీమ్ను పడగొట్టాలి అని, రెజీమ్ చేంజ్. దీనికి అమెరికా అంగీకరించలేదు అని కూడా వచ్చాయి. ఒక దశలో ట్రంప్ సానుకూలంగా స్పందించాడు. ఖమైనీ ఈజీ టార్గెట్, మాకు ఎక్కడున్నాడో తెలుసు, కానీ అట్లీస్ట్ ఫర్ నౌ బతికిపోతాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటికీ ఆ లక్ష్యం మిగిలే ఉంది. రెజీమ్ చేంజ్ చేయాలన్నది నెతన్యాహు లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరలేదు. ఈ 2 లక్ష్యాలు క్లియర్గా ఇజ్రాయెల్ లక్ష్యాలు. మొదటి దాంట్లో అస్పష్టత ఉంది, విజయం సాధించారన్న దానిపైన. 2వ దాంట్లో అసలు సాధించనే లేదు. అందువల్ల నెతన్యాహు ఈ యుద్ధంలో మరి సాధించింది ఏమిటి అంటే ఇరాన్కు మాత్రం భారీ ఎత్తున డ్యామేజ్ చేయగలిగాడు. 3వ లక్ష్యం ఉంది, ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ కెపాబిలిటీని నాశనం చేయాలని. అక్కడ కొంత నష్టం కలిగించారు తప్ప నాశనం చేయలేదన్న దానికి ఉదాహరణ ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మీకు ఖతార్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పైన మిసైల్స్ ప్రయోగించింది. అంటే అర్థం ఏంటి? ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేయలేదు, కొంత నష్టం కలిగింది. అందువల్ల ఇజ్రాయెల్ సాధించింది డెఫినెట్గా ఈ వార్లో ఏంటంటే ఇరాన్ పైన కాస్ట్ ఇంపోజ్ చేయగలిగింది. అంటే కొంత ఆయుధాలను నష్టం చేసింది, కొంత అణు సదుపాయాలు నష్టం చేసింది, ఆర్మీ చీఫ్లను లేపేసింది, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులను లేపేసింది.
ఇద్దరు న్యూక్లియర్ సైంటిస్టులను లేపేసింది. ఇరాన్ ప్రాక్సీస్ అయిన హిజ్బుల్లా, హమాస్ వీళ్ళెవరూ కదలలేదు, మెదలలేదు. ఈ టైంలో ఒక హూతీలు మాత్రమే కొంత కదిలారు. ఆ రకంగా ఇరాన్కు భారీగానే నష్టాన్ని అయితే ఇజ్రాయెల్ కలిగించింది. నష్టాన్ని కలిగించిన మాట నిజం, కానీ భారీగా నష్టం కలిగించిన ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యం కాదు. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యం నేను చెప్పిన రెండు: అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, రెండవది రెజీమ్ చేంజ్. ఆ రెండిట్లో మాత్రం ఇంకా అన్క్లియర్, ఒక దాంట్లో సాధించడం లేదు. ఇక ట్రంప్ అమెరికా ఇందులో రంగంలో దిగడానికి చెప్పిన కారణం మొదటిది, ఇజ్రాయెల్ మొదటి కారణమే. అంటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని మొత్తానికి నిర్వీర్యం చేస్తామని. నేను ఇంతకుముందు ఇజ్రాయెల్ విషయంలో వివరించినట్టు దానిపైన ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ పైన దాడి చేయడం అనే ఒక పెద్ద రెడ్ లైన్ మాత్రం క్రాస్ చేశాడు. ఇరాన్కు భారీ నష్టం మాత్రం కలిగించగలిగాడు. సో అందువల్ల ఇజ్రాయెల్కైనా అమెరికాకైనా ఆ మేరకు వ్యూహాత్మకంగా ఇరాన్ను బాగా నష్టం కలిగించామన్నారు, కానీ యుద్ధ లక్ష్యాలు నెరవేరలేదు. ఇక ఇరాన్ సాధించింది ఏంటి? తన న్యూక్లియర్ ఫెసిలిటీస్కు ఆ నష్టం ఆపలేకపోయింది, కానీ నాశనాన్ని కాకుండా ఆపుకోగలిగింది. రెండోది రెజీమ్ అయితే ఇప్పటి వరకు కాపాడుకోగలిగింది అధికార వ్యవస్థను. ప్రజల్లో అంతకుముందు అన్పాపులర్గా ఉన్న ఇస్లామిక్ రెజీమ్ ఈ దాడి తర్వాత మరింత బలపడింది ఒక రకంగా. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఆ అన్పాపులర్ అంశం ముందుకు రాదు. అలాగే ఇరాన్ మాత్రం కొంత భారీగానే దెబ్బతిన్న మాట నిజం. సో భారీగా దెబ్బతిన్న ఇరాన్ అంటే కంప్లీట్గా నాశనం కాకుండా కాపాడుకోగలిగింది, బట్ భారీ నష్టాన్ని తప్పించుకోలేకపోయింది. అందువల్ల ఈ ముగ్గురు ప్లేయర్లకు కూడా ఈ 12 రోజుల యుద్ధంలో ఏం సాధించారు అంటే మౌలిక యుద్ధ లక్ష్యాలు సాధించలేకపోయారు, కానీ ప్రత్యర్థి పైన భారీగా నష్టాన్ని మాత్రం కలిగించగలిగారు. అది అమెరికా, ఇజ్రాయెల్ సాధించింది. ఇరాన్ సాధించింది తమ శత్రువుల యుద్ధ లక్ష్యాలు నెరవేరకుండా అడ్డుకోగలిగింది, కానీ భారీ నష్టాన్ని తప్పించుకోలేకపోయింది. సో ప్రస్తుతానికి అయితే యుద్ధం ముగిసింది, కానీ అందరికీ ఒక అనుమానం, ఇరాన్ దగ్గర ఉన్న 400 కిలోల యురేనియం ఎక్కడ అని చెప్పేసి. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. సార్, 400 kg ఆఫ్ యురేనియం మిస్సింగ్ ఆఫ్టర్ యుఎస్ స్ట్రైక్ ఆన్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పరిస్థితి. ఇందుకీ ఆ ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడుంది? అది నాకెలా తెలుస్తుంది? మీకు అమెరికాకే తెలియంది. సో మీరు నా పైన ఎక్కువ నమ్మకంతో అడుగుతున్నారు. సో ఇరాన్ ఎక్కడ దాచిందో నాకు చెప్పి దాస్తుందా? నాకు తెలుస్తుందా? కానీ మీరు అన్న క్వశ్చన్, ఆ క్వశ్చన్ రిలవెంట్. ఆ రిలవెంట్ ఏంటి అంటే 400 kgs, మోర్ దెన్ 400. ఈవెన్ నిన్న అనుకుంటాను మన తెలుగు పత్రికల్లో కూడా, ఈనాడులో కూడా వచ్చింది, నిన్ననే అనుకుంటా. సో 408 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇది 10 న్యూక్లియర్ బాంబులు ఆటం బాంబులు తయారు చేయడానికి సరిపోతుంది అని. ఎందుకంటే కెమిస్ట్రీ ఏంటంటే యురేనియం 90% లెవెల్కి ఎన్రిచ్ చేస్తే అది వెపన్ గ్రేడ్ యురేనియం, అంటే అణు విచ్చిత్తికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ సైన్స్లో 2, ఫ్యూజన్, ఫిషన్. ఫ్యూజన్ బాంబ్ ఇంకా చాలా ప్రయోగాల దశలో ఉంది. న్యూక్లియర్ ఫిషన్ అంటే అణు విచ్చిత్తి వల్ల భారీగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ అణు విచ్చిత్తి కంట్రోల్డ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అయితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అయితే బాంబ్ అవుతుంది. సో అందువల్ల మీకు ఈ న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అంటే అణు విచ్చిత్తికి అవసరమైన స్థాయిలో ఆ రసాయనకము కెమికల్ ఉండాలి అంటే అది 90% ప్యూరిటీ ఉండాలి. దీన్నే ఎన్రిచ్మెంట్ అంటారు, శుద్ధి చేయడం. సో 90% ప్యూరిటీ ఉంటే అది విచ్చిత్తికి ఉపయోగపడుతుంది. మీకు చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంది. గోల్డ్ కంప్లీట్ 100% ప్యూర్ గోల్డ్తో ఆభరణం చేయలేరు, ఎందుకంటే అది ఇరిగిపోతూ ఉంటుంది. అందుకే అనివార్యంగా సిల్వరు, కాపరు కలుపుతూ ఉండేవారు. ఇప్పుడు కొత్తగా జింక్ కలుపుతున్నట్టున్నారు. సో అందువల్ల గోల్డ్లో కూడా ఏదో ఒక ఇంప్యూరిటీ ఉంటే ఆభరణంగా మారుతుంది, ఒక రకంగా ఇంప్యూరిటీ. అందుకే మీకు పాత బంగారు ఆభరణాలు అమ్మినప్పుడు కొంత కల్తీ పోతుంది అంటారు చూడండి, అది కావాలని చేసిన కల్తీ. లేకపోతే గోల్డ్ మీకు ప్యూర్ బంగారంతో గొలుసులు చేయించుకోలేము, ఇంపాసిబుల్.
సో అందువల్ల ఇక్కడ కూడా యురేనియంలో ప్యూరిటీ ఉంటే 90% అది బాంబుకు ఉపయోగపడుతుంది. ప్యూరిటీ లేకపోతే అది బాంబుకు ఉపయోగపడదు. గోల్డ్ రివర్స్ ఇది. సో అందువల్ల ఎన్రిచ్మెంట్ యురేనియం 60% లెవెల్కు, అంటే అణు విద్యుత్తు అవసరాలను మించి ఇరాన్ దీన్ని ఎన్రిచ్మెంట్ చేస్తూ వచ్చింది అని. అదొక 408 కిలోలు ఉంది అని. ఇప్పుడు ఈ ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ పైన దాడి తర్వాత కూడా దాని వేరబౌట్స్ తెలియదు. ఎందుకంటే జూన్ 13న ఇజ్రాయిల్ దాడి చేసింది. అప్పటి నుంచి స్పెక్యులేషన్ ఉంది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా దాడి చేస్తుందని. ముందుగా నటాంజ్ న్యూక్లియర్ బేస్ పైన ఇజ్రాయిల్ దాడి చేసింది కూడా. సో అందువల్ల ఇరాన్కు 10 రోజుల ముందే ఐడియా ఉంది ఈ దాడి జరగవచ్చు అని. సో అందువల్ల మనకే ఆ ఐడియా ఉంది, మనమే విశ్లేషించాం. సో ఈలోగా ఇరాన్ ఆ న్యూక్లియర్ మెటీరియల్ను దాంట్లో అణుబాంబు తయారీలో కీలకమైన సెంట్రిఫ్యూజెస్ అంటారు, అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్, వాటిని సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలించింది. ఎందుకంటే ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈ 3 ప్లేస్లోనే లేదు. చాలా డిస్పర్స్డ్గా సీక్రెట్ ప్లేసెస్లో కూడా న్యూక్లియర్ యాక్టివిటీ ఉందని. అలాగే అణుబాంబు ఒక న్యూక్లియర్ వార్హెడ్ తయారయ్యాక అణ్వాయుధం దాన్ని డ్రాప్ చేయగలిగే మిసైల్స్ ఉండాలి. ఆ మిసైల్స్ను కూడా ఇరాన్ కేపబిలిటీ ఉంది, బ్యాలిస్టిక్ మిసైల్ కేపబిలిటీ. అది కూడా పూర్తిగా నాశనం కాలే. అంటే అర్థం ఏంటి, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఒకవేళ తయారు చేయాలనుకుంటే అది డిలే అవుతుంది తప్ప ఇన్కెపాసిటేట్ కాలే. ఇప్పటి వరకు గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది, రష్యా చైనా ఎలాగూ చెప్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు డిమిట్రీ మెద్వెదేవ్ పుటిన్ అడ్వైజర్ ఆయన మాట అన్నాడు, అనేక దేశాలు ఇరాన్కు అణ్వాయుధాలు ఇవ్వటానికి సిద్ధపడతాయని. అంటే ఇరాన్ తన దగ్గర ఉన్న అన్కాపబిలిటీ నాశనం కాలేదు, ఇతర దేశాల నుంచి ఓవర్ట్గానో కోవర్ట్గానో సహకారాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్పిటిలో ఉన్న ఈ దాడి జరిగింది. నాకు సాధారణంగా ఎన్పిటిలో ఉంటే అణు కార్యక్రమం లీగల్, అంటే ఇజ్రాయిల్ అణు కార్యక్రమం ఇల్లీగల్, ఎందుకంటే ఇజ్రాయిల్ ఎన్పిటిలో లేదు. ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అణ్వస్త్ర నిరోధక ఒప్పందమైన ఎన్పిటిలో సభ్యదేశం. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లో ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అయినా అమెరికా దాడి చేసింది. ఇక ఇరాన్కి ఇన్సెంటివ్ ఏంటి ఎన్పిటిలో ఉండడం? ఆల్రెడీ పార్లమెంట్ చట్టం చేయబోతుంది ఎన్పిటి నుంచి ఉపసంహరించుకుంటామని. అందువల్ల ఎన్పిటి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈవెన్ ఈ ఐఏఈఏ ఇన్స్పెక్షన్ కూడా ఉండదు. ఐఏఈఏ ఇన్స్పెక్షన్లు ఉండగానే ఇరాన్ అణుబాంబు తయారు చేసిందని ఆరోపణలు ఉంటే, అందువల్ల ఎన్పిటిలో ఉన్న అమెరికా దాడి చేసింది. గతంలో అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటే ట్రంపే ఏకపక్షంగా వెళ్ళిపోయాడు. ఇక ఇరాన్ హ్యాస్ నో ఇన్సెంటివ్ టు స్టాప్ న్యూక్లియర్ బాంబ్. సో అందువల్ల ఇరాన్ ఈ 400 కిలోల ఎన్రిచ్డ్ యురేనియం సురక్షిత ప్రాంతాలకు గనక తరలించగలిగితే, ఇప్పుడు ఇరాన్కి అర్థమైంది కూడా నార్త్ కొరియా ఎలా కాపాడుకుంటున్నాడు కిమ్ తన ప్రభుత్వాన్ని, తమ దేశాన్ని అణుబాంబుల వల్లనే కాపాడుకుంటున్నాడు. అందువల్ల మాకు కూడా అణుబాంబులే రక్షణ అనే ఒక ప్రమాదకరమైన కంక్లూజన్ అమెరికా దాడుల వల్ల ఏర్పడింది. అందువల్ల దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఇరాన్ తన న్యూక్లియర్ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రమాదం ఉంది. అది అమెరికాకు ప్రమాదం, ఇజ్రాయెల్కు ప్రమాదం, ప్రపంచానికి కూడా మంచిది కాదు. అన్ఫార్చునేట్లీ అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాల వల్ల ఈ పరిస్థితి